పంచాయతీల ఆఫీస్లో పోతే గద్దెలం ట్రైబ్ ఇంకా శివారెడ్డికి అయ్యేటివి ఏమీ లేవు. కానీ ఫ్రాడ్ చేసేది శివారెడ్డి. మాకే మోసం చేసినాడు, వాళ్ళకే మోసం చేసినాడు ಶಿವಾರೆಡ್ಡಿ. ಇಬ್ಬರ ಜಗಳ ಮೂರನೆಯವನಿಗೆ ಲಾಭ. ದಲಿತ ಮನೆಗಳನ್ನ ಅಕ್ರಮವಾಗಿ ದಾಖಲೆ ಸೃಷ್ಟಿಸಿ ದಲಿತರಿಗೆ ಮಾರಿದ ಟಿ ಶಿವಾರೆಡ್ಡಿ. ನಮ್ಮ ಮನೆಯ ಜಾಗವನ್ನ ಟಿ ಶಿವಾರೆಡ್ಡಿ ಸನ್ ಆಫ್ ಮದ್ದಣ್ಣ ಎಂಬುವವರು ಆಕ್ರಮಿಸಿ ಮತ್ತೆ ನಮ್ಮದೇ ಜನಾಂಗದ ಗುಂಗುಲಮ್ಮ ಕದಿರಪ್ಪ ಎಂಬುವವರಿಗೆ ನಮ್ಮ ಅನುಮತಿ ಇಲ್ಲದೆ ಆಗುತ್ತಾರೆ ಎಂದು ಸಂತ್ರಸ್ತರಾದಂತಹ ರವಣಮ್ಮ ಮತ್ತು ಮಕ್ಕಳು ಆದಿ ಹಾಗೂ ಶಿವ ಎಂಬುವವರು ಆರೋಪ ಮಾಡಿದ್ದಾರೆ. ಈ ಕುರಿತು ಮಾಧ್ಯಮಗಳೊಂದಿಗೆ ತಮ್ಮ ನೋವನ್ನ ಹಂಚಿಕೊಂಡ ಅವರು ತಾಲೂಕಿನ ಸೋಮನಾಥಪುರ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ನಮ್ಮ ತಾತನ ಹೆಸರಿನಲ್ಲಿ ಸೋಮನಾಥಪುರ ಗ್ರಾಮದ 127ನೇ ಸರ್ವೆ ನಂಬರ್ನಲ್ಲಿ 119ನೇ ನಂಬರಿನ ಮನೆಯ ನಿವೇಶನಕ್ಕೆ ಅಂದಿನ ಕ್ಷೇತ್ರಾಭಿವೃದ್ಧಿ ಅಧಿಕಾರಿಗಳು ಹಕ್ಕುಪತ್ರ ನೀಡಿರುತ್ತಾರೆ. ಆದರೆ ನಮ್ಮ ತಂದೆಯವರು ಜೀವನೋಪಾಯಕ್ಕಾಗಿ ಎನಿಗದಲೆ ಗ್ರಾಮಕ್ಕೆ ಹೋಗಿ ಅಲ್ಲಿಯೇ ರೈಸ್ ಮಿಲ್ನಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಿಕೊಂಡು ಜೀವನ ನಡೆಸುತ್ತಿದ್ರು. ಜಾಗದ ಸೂಕ್ತ ದಾಖಲೆಗಳು ಶಿವಾರೆಡ್ಡಿ ಅವರ ಬಳಿ ಇಲ್ಲದಿದ್ರೂ ನಮ್ಮ ಮನೆಯ ಜಾಗವನ್ನ ಬೇರೊಬ್ಬರಿಗೆ ಅಕ್ರಮವಾಗಿ ಮಾರಿರುತ್ತಾರೆ. ಈ ಕುರಿತು ಸ್ಥಳೀಯ ಸೋಮನಾಥಪುರ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿಯಲ್ಲಿ ಕೂಡ ಶಿವಾರೆಡ್ಡಿ ಅವರ ಹೆಸರಿನಿಂದ ಕದಿರಮ್ಮ ಗಂಗುಲಪ್ಪ ಅವರ ಹೆಸರಿಗೆ ಯಾವುದೇ ನಿಖರ ದಾಖಲೆ ಇಲ್ಲದಿದ್ದರೂ ಅಕ್ರಮವಾಗಿ ದಾಖಲೆಗಳು ಸೃಷ್ಟಿಸಿ ಖಾತೆ ಮಾಡಿರುತ್ತಾರೆ ಎಂದು ಆರೋಪಿಸಿದ್ದಾರೆ. ಈ ಕುರಿತು ನಾವು ಸ್ಥಳೀಯ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಧಿಕಾರಿಗಳ ಬಳಿ ಹೋಗಿ ನಮ್ಮ ಬಳಿ ಇರುವ ದಾಖಲೆಗಳು ಎಲ್ಲ ತೋರಿಸಿ ನಮ್ಮ ಮನೆಯ ಜಾಗವನ್ನ ನಮಗೆ ಅನುಮತಿ ಇಲ್ಲದೆ ನಾವು ಯಾರಿಗೂ ಮಾರಾಟ ಮಾಡದೇ ಇದ್ದರೂ ಬೇರೊಬ್ಬರ ಹೆಸರಿಗೆ ಯಾವ ರೀತಿ ಖಾತೆ ಮಾಡಿರುವಿರಿ ಎಂದು ಅರ್ಜಿ ಕೊಟ್ಟು ಪ್ರಶ್ನಿಸಿದಾಗ ಅಧಿಕಾರಿಗಳು ಶಿವಾರೆಡ್ಡಿ ಹಾಗೂ ಕದಿರಮ್ಮ ಗಂಗುಲಪ್ಪ ಎಂಬುವವರಿಗೆ ಜಾಗದ ಕುರಿತು ಸೂಕ್ತ ದಾಖಲೆಗಳು ಇದ್ದಲ್ಲಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿಗೆ ಸಲ್ಲಿಸಿ, ಇಲ್ಲವಾದಲ್ಲಿ ಕಾನೂನು ಕ್ರಮ ಜರುಗಿಸಲಾಗುವುದು ಎಂದು ಅರ್ಜಿಯನ್ನ ನೀಡಿರುತ್ತಾರೆ. ಆದರೆ ಇಲ್ಲಿಯವರೆಗೂ ನಮ್ಮ ಜಾಗವನ್ನ ನಮಗೆ ಕೊಡಿಸುವಲ್ಲಿ ಅಧಿಕಾರಿಗಳು ಹಾಗೂ ಜನಪ್ರತಿನಿಧಿಗಳು ಆಸಕ್ತಿ ತೋರುತ್ತಿಲ್ಲ. ಇನ್ನಾದರೂ ದಯವಿಟ್ಟು ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳು ಹಾಗೂ ಸ್ಥಳೀಯ ಶಾಸಕರು ಹಾಗೂ ತಹಸೀಲ್ದಾರ್ ಅಧಿಕಾರಿಗಳು ನಮಗೆ ನ್ಯಾಯ ದೊರಕಿಸಿಕೊಡಬೇಕು ಎಂದು ಮನವಿ ಮಾಡಿದ್ದಾರೆ. ವರದಿ ರಾಮಾಂಜನೇಯ ಎಸ್ ಚಿಲಕಲ. మళ్ళీ అప్పటికి మాకు ఎవరు డాక్యుమెంట్లు ఇలా డాక్యుమెంట్లు ఇచ్చేపటికి మళ్ళీ హౌస్ లిస్ట్ ఇచ్చారు. ఫస్ట్ పంచాయతీలో హౌస్ లిస్ట్ ఇచ్చేపటికి ఈ గద్దెలం ట్రైబ్ ఇంకా శివారెడ్డికి ఎట్లా అని చెప్పి ఈ శివారెడ్డిని ఇంకా గద్దెలం ట్రైబ్ ఇంకా శివారెడ్డికి ఎట్లా అయినా మేము అడిగితే పంచాయతీలో ప్రూఫ్లు ఏమీ లేవు అన్నట్లుగా మాకి పంచాయతీనికి ఇచ్చినారు. ఇది ఇంకా శివారెడ్డికి ప్రూఫ్లు ఏమీ లేవు, నోటీసులు పంపించున్నాము, ప్రూఫ్లు ఏమీ లేవు అని మాకు ఇది ఇచ్చినారు. శివారెడ్డి రాడు, శివారెడ్డి కొడుకు వస్తాడు. మాకు అన్యాయం అయింది. ఇప్పుడు కదిరపల్లికి అన్యాయం అయింది. చేసిండేది శివారెడ్డి, మాకు అన్యాయం చేసినాడు శివారెడ్డి. ఇద్దరికి అన్యాయం చేయబట్టే మేము ఇంత పరపంచులో పడింది. ఇప్పుడు వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఏం రాసినారంటే ఆ యొక్క చెప్పిందట ముందుగానే ఇల్లు తీసుకునే ఓనర్ అమ్మ ఏమో తెలిసిన వాళ్ళ ఇంటికి అడ్డం వచ్చిన వాళ్ళ బిడ్డలు అడ్డం వచ్చిన కాలానికి ఏం పరిస్థితి అంటే అగ్రిమెంట్ కూడా రాసినాడు. ఆయన వాళ్ళు అడ్డం వచ్చిన కాలానికి 2 కుంటలు రాయిస్తాను మా జాగాలు అని చెప్పేసి అది కూడా ఇప్పుడు ఆయన కొడుకు మోటుకోవడం. నేనుండాను, మీకేం బాధ వచ్చినా నేనుండాను అగ్రిమెంట్లో రాసినారమ్మా. ఈ పొద్దు మా ఇల్లు మీకు కావాలంటే వాళ్ళకి మోసం అవుతుంది. 15 ఏళ్ళ కతోటి ఉన్నారు వాళ్ళు కూడా. అర్థమైనా వద్దులే వాళ్ళకి ఇచ్చి పెట్టేస్తే మాకు ఉండేకి ఇల్లే లేదు, మాకు మోసం అవుతుంది. ఇట్లా పని శివారెడ్డి సరే అద్దా నమ్మకం మనిషి, ఉండూరు మనిషి అని చెప్పి ఆపద ఏంది లేకుండా ఇప్పుడు మీరు ఇస్వీలో మా అప్ప ఆయన దగ్గర కుదో పెట్టేసి మా అప్ప పోయిండేది సార్. మా అమ్మకి బాగా లేకుంటే వాటినికా మేము రైస్ మిల్లో మా అప్ప పని చేసుకొని మేము ఆడ సమాధిలో ఎన్నికల సమాధిలో మేము ఉన్నాం. ఏం సార్ వాళ్ళ దగ్గర కూడా పోయేసా వీళ్ళు ఏం కాళ్ళు అది చేసేసా వాళ్ళు ఎలా అంటే వాళ్ళు పై మాటే ఉంటుంది సార్. ఆడికి పోయినా కూడా ఆడికి కూడా పోయి ఏం కాళ్ళు అది చేసి గమ్మున అయిపోయినారు సార్. వాళ్ళు ఆడికి పోయి ఏం కాళ్ళు అది చేసి గమ్మున అయిపోయినారు. వాళ్ళతో మేము మాట్లాడకపోతే కన్నా అయింది అదైంది ఇది తీర్మానం కాదు కోర్టుకే పోండి అని చెప్తారు. వాళ్ళు మేము ఇటుకు వచ్చి అడుగుతుంది సార్. ఇటుకే పంచాయతీ తాకే వచ్చి అడుగుతుమే శివారెడ్డిని రానేలేదు, ఆయన కొడుకు వచ్చా కరెక్ట్ గా మేము చెప్తాడు సార్. ఆయన చంద్ర అని చెప్పేసి చంద్రారెడ్డి మోసం చేసినాడు, కదిరపల్లికి మోసం చేసినాడు. అది ఏం చేస్తారని న్యాయమో వాళ్ళు చెప్తే ఇప్పుడు ఆయన కొడుకు ఒప్పుకుంటాను లేదు. మాకిద్దరికి న్యాయం జరిగేట్టుగా మీరు ఏమన్నా చేయాలి సార్, అంతే. మాకిద్దరికి న్యాయం జరగల.
నాకే న్యాయం జరగాల, కదిరప్పకి న్యాయం జరగాల. దీంట్లో అర్ధ భాగమో కాళ్ళ భాగం అంటే మేము ఒప్పుకోము. దుడ్లు తీసుకొని తినేసినాడు సార్. మా దగ్గర దుడ్లు తిన్నాడు, వాళ్ళ దగ్గర దుడ్లు తిన్నాడు సార్. వాళ్ళు మాకే న్యాయం కాల, వాళ్ళకి న్యాయం. నేను ఈ గద్దెలేంగి టైప్ మనము సార్. నేను అమ్ముకునే 15 ఏళ్ళ నుంచి మాకేమీ అయిపోయేమో ప్రూఫ్ చూపించిందా. వాళ్ళు ఇప్పుడు మా జాగా గాళ్ళని వచ్చిన్నారు. మేము ఏం చేసేదే నాకు ఏమన్నా వాళ్ళు వచ్చిన పొద్దు నేను ఉన్నాను అని చెప్పినాడు. పంచాయతీకి మాకు హౌస్ లీస్ట్ కానీ రాసిచ్చిన్నారు, కందాయం రసీదులు కానీ ఇచ్చినారు, కందాయం కట్టించుకున్నారు. ఇంకా ఇవే ఇచ్చినారు, మండలం నుంచి ఇచ్చిండేటివే ఈ ఫారంలో ఇచ్చిండే. మేమున్నాము, మీకేమన్నా ప్రాబ్లం అయినప్పుడు అని వాళ్ళ సైడ్లో ఇప్పుడు దీన్ని నమ్ముకొని మేము పాలకు పట్టుకొచ్చుకొని 4 జీవాలు మేము 2 రూపాయలు కూలి. అప్పుడు కడికి కూడా జరిగేది బాధ. అర్ధ కేజీ నూకలు తెచ్చుకొని మేము జీవనం చేసి దీన్ని బాధపడుకోండేది. మాకు ఇప్పుడు న్యాయం కలుగుతామే. నా మగనికి ఇప్పుడు చెవులు పెట్టు, నా బిడ్డలని ఆధారంలో నేను ఆడ మనిషి ఒకటే. శివారెడ్డి నుంచి గంగలమ్మకి చేసిచ్చిన్నారు.